దేవుని ప్రియబిడ్డలందరికీ కూడా ప్రైజ్ లార్డ్, షాలోమ్, మరణాత. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. క్రీస్తు స్వరము, దైవ దీవెన, ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ మాధ్యమం ద్వారా మీ అందరి ముందు ప్రభు నన్ను పెడుతున్న రీతిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. దేవుడు సువార్తను ప్రకటన చేయమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఏ రీతిగానైతేనప్పటికే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో, యూట్యూబ్లో దేవుని యొక్క వర్తమానాల ద్వారా మీరు అందరూ కూడా బలపడుతున్న రీతిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నాను. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన వాక్యము, సందేశం వినడానికి మీరు అందరూ హృదయం సిద్ధపరచుకుని ఉన్నారా? మీ తలంపులను సిద్ధపరచుకుని ఉన్నారా? ముందు మీరు సిద్ధముగా ఉన్నారా? దేవునికి ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా మీ జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే ప్రతి దినము కూడా దేవుడు మన అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడు గనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యం పైన శ్రద్ధ పెట్టి మీ యొక్క ఆశ, మీ యొక్క ఊహలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండవలసిందిగా కోరుచు ఉన్నాను. ఈ సమయంలో అందరూ కూడా కండ్లు మూసుకుంటారా? కండ్లు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, ప్రభువా, సకల సృష్టికి కారణభూతుడవు నీవు ప్రభువా. తండ్రి, మేము ఈ రీతిగా ఉన్నామంటే, మేము నడుస్తున్నామంటే, మేము కూర్చున్నామంటే, మేము తింటున్నామంటే, మేము పని చేసుకోగలుగుతున్నామంటే కేవలము నీ కృప వల్ల మాత్రమే తండ్రి. మా బలము కాదు ప్రభువా, మా సామర్థ్యము కాదు ప్రభువా, మా తండ్రి మా బుద్ధి బలము కాదు ప్రభువా, కేవలము నీ దయా, నీ కనిక్రమ వల్ల మాత్రమే నడుస్తున్నాం ప్రభువా. తండ్రి, శ్రోతలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి దినము కూడా మరి ఏదైతే సందేశాలతో వాళ్ళతో మాట్లాడుతున్నామో ఈ దినము కూడా ఒక మంచి సందేశముతో వాళ్ళని బలపరచండి, వాళ్ళు ముందు నడిపించండి. నీ సహకారం ప్రతి ఒక్క కుటుంబాలపై ఉంచి తండ్రి నాయన వాక్యము చెప్పుతున్న నాపై కొన్ని సహకారం ఉంచమని, నీవు బోధకుడే మా అందరూ కూడా బోధించమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి అందరూ కూడా వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ వాక్యములతో ప్రభుని అందరితో కూడా మాట్లాడిన గాక. ఆది కాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే సృష్టి ఎలా ప్రారంభం అవుతుంది, దేవుడు మానవులు ఎలా సృష్టించుకున్నాడని చెప్పి ప్రతి ఒక్కటి వివరణ అన్నీ కూడా మనకు ఆది కాండము మొదట్లోనే ప్రారంభంలోనే మనకి అర్థమవుతూ ఉంటాయి. అయితే 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక నొప్పి కలిగి ఉన్నాడు, ఒక బాధ వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి ఆ బాధ అంటే, ఎందుకు ఇలాంటి మనుషులను సృష్టించాను, ఎందుకు నరులను సృష్టించాను అని చెప్పి సంతాపము నొందుచున్నాడు, బాధపడుచున్నాడు, దుఃఖించుచున్నాడు. ఇలాంటి వాళ్ళని నేను తీసుకుని వచ్చాను, ఇలాంటి ఆ ఒక రకమైన పాపమును బ్రతికిన వాళ్ళ, కృతజ్ఞత లేని వాళ్ళ నేను తీసుకుని వచ్చానని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం అందరము కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకున్న వారమై ఉండాలి. ఎందుకంటే మనము జీవిస్తున్న జీవితం, మనము జీవిస్తున్న ఈ బ్రతుకు, మనం వెళ్తున్న మార్గాలు, మనం వెళ్తున్న ప్రతి ఒక్క తలంపులు, మన యొక్క ఉద్దేశములు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఊహలు ఏవైతే అన్నీ కూడా ఉంటున్నాయో దేవుణ్ణి ఆనందపరుస్తున్నాయా లేకపోతే ప్రభుని బాధపరుస్తున్నాయా, దేవుణ్ణి సంతోషపెడుతున్నాయా లేకపోతే ప్రభుని దుఃఖపరుస్తున్నాయా, దేవుణ్ణి ఘనత తెచ్చే రీతిగా వెళ్తున్నాయా, దేవునికి మహిమ తీసే రీతిగా వెళ్తున్నాయా, మనం అందరము కూడా ఆలోచన చేసే బదులమై ఉన్నాం. గమనించిన పీడ మనందరి జీవితంలో చాలా ఒక రకమైన కొంతమంది మనుషులు ఉంటారు. ఆ మనుషుల కోసం మనం కొన్ని త్యాగాలు చేస్తాం. ఎందుకండి మీకు ఇష్టం లేకపోయినా ఆ పని చేశారని చెప్పి అడిగినట్లయితే, ఏంటి నేను ఒకవేళ పని చేయకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అయిపోతారండి, ఆ మనుషులు ఫీల్ అయిపోతారని చెప్పి మనం అందరం కూడా మనుషుల యొక్క శ్రేయస్సు కొరకు, మనుషుల యొక్క ఆనందము కొరకు, మనుషుల యొక్క సంతోషము కొరకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మనకి నచ్చకపోయినా కొన్ని పనులు చేయడానికి మనం అందరూ కూడా ఇష్టపడుతుంటాం. ఉన్నారా మీలో అలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారు. అమ్మో మీరు చెప్పింది కరెక్టేనని అని చెప్పేసి చాలామంది కూడా ఇష్టం లేకపోయినా కొంతమంది మనుషులు సంతోషపడడానికి చూస్తూ ఉంటారు. మనుషుల్ని సంతోష పెట్టడానికో లేకపోతే ఈ తాత్కాలికమైన బంధాలు ఏదైతే ఈ భూలోకంలో బ్రతికినంత కాలము ఉన్న బంధాల కొరకు మీరు అంత తాపత్రయము, వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు నా వల్ల దుఃఖించకూడదు, వాళ్ళ కుటుంబం నా వల్ల వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి ఆలోచిస్తున్న నీవు దేవుడు నిన్ను సృష్టించుకుని మానవ అవతారిగా ఏదైతే తన స్వరూపమందు దేవుడు నీకంటొక్క జీవితాన్ని ఏర్పాటు
ఏర్పాటు చేసి, నీకంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేసి, నీకంటూ ఒక వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ఏర్పాటు చేసిన తర్వాత నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ యొక్క కుటుంబం నేపథ్యము ఎలా ఉంది, నీ స్థితిగతులు ఎలాగున్నాయి, నీ పరిస్థితులు ఎలాగున్నాయి, ఒక్కసారి ఏనాడన్నా ఆలోచన చేసే ప్రయత్నం చేశారా? ఏ రోజన్నా ఒక్కసారన్నా దేవుని యందు ప్రభువా నేను బ్రతుకుతున్న ఈ జీవితము నిజంగా నీకు మహిమకరంగా ఉంటుందా, నేను సంతోషపడుతున్నానా లేదా అని చెప్పి ఆలోచన చేయగలిగారా? గమనించండి, మనం అందరము కూడా 2025లో బహుశా మీరు జీవించిన జీవితం ఒక్కసారి నెమరు వేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 2025లో నేను దేవునికి మహిమకరంగా జీవించానా లేదా, 2025లో దేవునిని సంతోష పెట్టాను లేదా అని చెప్పి ఆలోచన చేయండి. 2026 సంవత్సరం ఈ ప్రారంభ వాక్యాలు, జనవరి నెల అంతా కూడా ప్రారంభ వాక్యాలు అని చెప్పి బోధించుకున్నాం కదా. ఈ ప్రారంభ వాక్యాల్లో మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి దేవుణ్ణి ప్రతి పనిలో మీరు వేసే ప్రతి అడుగు కూడా ప్రభువుకి సంతోషపెట్టే రీతిగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మీ జీవితాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు నామంలో మీరు అందరూ కూడా దీవెనలు పొందుకుంటూ ఉంటారు. ఈరోజు మీ అందరినీ కూడా చెప్పదలుచుకున్న విషయం ఏంటో ఒక హెచ్చరికమైన వర్తమానం. ఇదంతా కూడా దేవుణ్ణి ఏది ఎక్కువగా బాధపరుస్తుంది, దేవుణ్ణి ఎక్కువగా ఏది కొంచెము దుఃఖిస్తూ ఉంటుంది, దేవుని ఎక్కువగా బాధపడుతూ ఉంటుందని చెప్పి 2 విషయాలు మీ అందరికీ బోధించి నా వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుని ఏది బాధపడుతుంది అని చెప్పి చూసినట్లయితే, వాక్య ప్రకారంగా చూసినట్లయితే దేవుని మాట వినకపోతే దేవునికి ఎలాగుంటుందట, చాలా బాధగా ఉంటుంది. గమనించండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యము చూసినట్లయితే, క్షమించండి 9వ వాక్యం చూసినట్లయితే, జ్ఞానులు అవమానము నొందిన వారై వారు విస్మయము నుండి చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును విననారకచుండిరి, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. గమనించారా, వాళ్ళు యెహోవా వాక్యమును ఏం చేస్తున్నారట, నిరాకరించిరి, వినడానికి ఇష్టపడట్లేదు. ఇజ్రాయెల్ జీవితం మీ అందరూ కూడా తెలిసిందే కదా. వాళ్ళ జీవితం ఎంత దారుణమైన జీవితాలో, దేవుని చేత బలము పొందుకున్నవారు, దేవుని చేత అద్భుతాలు పొందుకున్నవారు, దేవుని చేత ఒక మంచి మార్గం నడిచిన వాళ్ళన్నీ కూడా విడిచిపెట్టి దేవుని పైన వాళ్ళు కొంచెం సనగడం, పాపము చేయడం, ఈ రీతిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారు దారి తప్పే ప్రయత్నం చేస్తున్న, దారి తప్పే ఆ ప్రక్రియలు ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఒక దారుణమైన పని ఏంటంటే దేవుని మాట వినట్లేదట. ఇక్కడ చాలామంది, ఇక్కడ 8వ అధ్యాయం మీరు మొత్తం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ అబద్ధ బోధకులను చూసి ఇజ్రాయెల్ జనం అందరూ అనుకున్నారట, వీళ్ళే మనకి ప్రవక్తలురా, వీళ్ళే మనకి న్యాయాధిపతులరా, వీళ్ళే మనకి యాజకులరా అని చెప్పి ఈ అబద్ధ బోధకులు అనుకుంటున్నారు. ఈ అబద్ధ బోధకులే జ్ఞానులు అనుకుని, ఈ అబద్ధ బోధకులే సత్యంలో నడిపిస్తానని చెప్పుకుని ఇజ్రాయెల్ జనం అందరూ కూడా వాళ్ళ బోధన ఆకట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని అక్కడ వాక్యము చెప్పుతుంది, జ్ఞానము అనగా విస్మయం ఉంది, జ్ఞానులు విస్మయం ఉంది, చిక్కున పడి ఉన్నారు. ఎక్కడ పడిపోయేటాలు? చిక్కున పడిపోయారు. వాళ్ళు బోధిస్తున్నవన్నీ కూడా తప్పుడు బోధనలే, వాళ్ళు చూపిస్తున్నవన్నీ కూడా తప్పుడు చూపులే, వాళ్ళు వెళ్తూ చూపిస్తున్న మార్గాలు అన్నీ కూడా తప్పుడు మార్గాలే. ఈ మధ్యకాలంలో చూశారు కదా, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. పాటలకు ఎక్కువ ప్రాధాన్యత వెళ్తున్నాయి. పాటలకు ఎప్పుడు కొన్ని ఎగెన్స్ట్ కాదు, ఆరాధనకి ఎప్పుడు కొన్ని ఎగెన్స్ట్ కాదు, కానీ ఆరాధనతోనే వెళ్తున్నారు తప్ప వాక్యం కనబడట్లే, వాక్యానుసరమైన జీవితం ఉండట్లే. ఏంటి, ఆరాధన చేస్తే కుర్చీలెక్కి డ్యాన్స్ వేయడం ఏంటండి? ఆరాధన చేస్తే అమ్మాయిలు ఏమొచ్చి, ఆడపిల్లలు ఏమొచ్చి చున్నీలు తీసి ఎగరేసుకుంటూ డ్యాన్స్లు వేయటండి. దాని ఆడపిల్లలు డ్యాన్స్లు వేస్తుంటే అబ్బాయిలు వాళ్ళ చుట్టూ కూడా గుమ్ముగుడేసి డ్యాన్స్లు వేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవం? అబద్ధ బోధకులు, వీలే జ్ఞానులు అనుకుని, వీలే నిజమైన బోధకులు అనుకుని చెప్పి ఇజ్రాయెల్ జనము ఆ దినమున మోసపోయారు. ఈ దినమున కూడా క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. అందుకనే వాక్యము సెలవిస్తుంది, వాక్యము విననారకచున్నారు. మీరు దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధ పెట్టాలి. ప్రభు మాట వినకపోతే ఖచ్చితంగా దేవుడు ఏం పడతాడట, బాధపడుతూ ఉంటాడు. బైబిల్లో ఒక సన్నివేశం ఉంది. లోతుని ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనము చేసే ముందు దేవదూతలు పంపి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన సమయంలో దేవదూతలు లోతుకి చెప్పే, లోతు సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనము చేయబోతున్నారు, వెళ్ళి నీ కుమార్తెలు నీ అల్లుళ్ళు అందరూ కూడా పట్టుకునిరా అని చెప్పేసి అన్నారు. అయితే ఈ విషయాన్ని మన లోతు గారు వెళ్ళి ఆ అల్లులకి చెప్పారు, అయ్యా
ఇక్కడికి దేవుడు నాశనములు తీసుకుని రాబోతున్నారు, రండి మనం ఈ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోదామంటే లోతు అల్లుళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? మామగారు మాట వినుంటే బాగున్ను, మామగారు మాట ఆలకించుంటే బాగున్ను. మీరు వీలైతే సమయం లేదు కాబట్టి నేను ముగిచ్చేస్తున్నాను. ఆదికాండం 19వ అధ్యాయంలో చదవండి, 14వ వచనంలో ఈ లోతు అల్లుళ్ళు లోతుని ఎగతాళి చేసిరట. ఏంటి, ఈ పట్టణం దేవుడు నాశనం చేసేస్తాడా, ఈ పట్టణం నాశనం అయిపోద్దని చెప్పి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఈరోజు చాలామంది కూడా నిజమైన వాక్యం బోధిస్తే ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. సత్య మార్గంలోకి వెళ్ళండి అని చెప్తే ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. చక్కగా పరిశుద్ధంగా ఎదగండి అని చెప్తే వాళ్ళకి ఆ మాటలు ఎక్కట్లే. అదే కానీ డ్యాన్స్లు వేయండి, పిచ్చిగింతలేండి, కుప్పగింతలేండి అని చెప్పేసి అంటే ఎంత చక్కగా వింటారు. వాళ్ళే బోధకులు, వాళ్ళే పాస్టర్ గారులు అని చెప్పేసి అంటున్నారు. గమనించండి, దేవుని యొక్క సేవకుడుగా చెప్తున్నాడు, లోతు అల్లుళ్ళు ఎప్పుడైతే మామగారు యొక్క మాట, దేవుని మాట ధిక్కరించి వెళ్ళారో ఆ నాశనంలో వాళ్ళందరూ కూడా పాలిభాగస్తులు అయిపోయారు. వాళ్ళ బ్రతుకులు అక్కడతో నాశనం అయిపోయాయి. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు నిలబెట్టాలంటే, నీ జీవితాన్ని చక్కగా ముందుని నడిపించాలంటే ఖచ్చితంగా ప్రభు మాట నీవు వినాలి. దేవుని మాటలను ఆలకించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ యందు ఆనందపడతాడు. ఆయన ఆనందించడమే కాకుండా నీకు అధికమైన ఆనందాన్ని ప్రభు కలుగజేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం అందరూ కూడా చూసినట్లయితే దేవుడు ఏ విషయంలో బాధపడుతున్న విషయం మనం ఆలోచన చేసినట్లయితే మాట వినకపోతే దేవుడు బాధపడుతున్నాడు. రెండోదిగా దేవుడు ఎక్కడ బాధపడుతాడండి, ప్రభు ఏ విషయంలో బాధపడుతూ చూసినట్లయితే రెండోదిగా మేలులు పొంది దేవుని పైన తిరుగుబాటు చేస్తే దేవుడికి ఎలా ఉంటుందట, బాధగా ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా దేవుని చేత మేలు పొందుకున్న వారు ఉన్నారు, దేవుని చేత ఘనతను పొందుకున్న వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని పైనే తిరుగుబాటు చేస్తే దేవునికి ఎలాగుంటుంది, అది బాధగా ఉంటుంది. దానికి కీర్తనకారుడు రాస్తారు కదా, 78వ కీర్తన 40వ వాక్యము చూసినట్లయితే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. ఎవరి కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు, దైవజనుడు? ఇజ్రాయెల్ జనం కోసం మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ జనం ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు, తర్వాత అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. ఎన్నో అద్భుతాలు, ఆకలైతే పూరెడి పెట్టలు, మన్నాను అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి ఎన్ని చేస్తున్నా దేవుని వైపు ఏం చేస్తున్నారు, వాళ్ళు మేలు పొందుకున్న వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఏంటి, ఒక మనిషి ఉదాహరణకి మన దగ్గర మేలు పొందుకున్నాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఎవరన్నా ఒక లాభం పొందుకున్నాడు అనుకోండి, మన దగ్గర ఉన్నంత వరకు చేతులు కట్టుకుని బాబు అంటాడు. ఎప్పుడైతే వాడి అవసరం తీరిపోయిందో, వాడి అవసరత జరిగిపోయిందో, మన నుంచి రావాల్సిన కూడా వచ్చేసాయి, వెంటనే ఎవడరా నువ్వు, నీకేట్రక్కడ పని అంటే మనసుకి ఎలాగుంటుంది, చిప్పుక్కమంటుంది. అదేట్రా, ఈ అవసరం ఉన్నంత వరకు మనతో చక్కగా ఉన్నాడు, అవసరం ఉన్నంత వరకు నా ముందేమొంచి చక్కగా బాబు అని తిరిగాడు, ఇప్పుడు నువ్వు ఎవడ్రా అని చెప్పుకున్న రీతికి వెళ్తానని చెప్పేసి మనుషులను మనకంత బాధేస్తూ ఉంటే, దేవుడు మనం సృష్టించుకున్నాడండి, తన అరచేతిలోని మిమ్మల్ని నేను చెక్కుకున్నాను అన్నాడు, నా సంకల్పము చెప్పును మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. మీకు మేలుకరమైన జీవితాన్ని, మీకు బాగుకరమైన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు, మేలు పొందుకుని నీవు మళ్ళీ తిరిగి దేవుని వైపు తిరుగుబాటు చేస్తే ఆ దేవునికి బాధ పెట్టదా? దేవునికి అది కొంచెం దుఃఖము తీసుకుని రాదా? గమనించండి, మీరు అందరూ అంటారు మేమేం దేవుని బాధ పెట్టామండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతున్నాం కదా పాస్టర్ గారు, లేకపోతే వచ్చేసేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, కానుకలు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాం కదండి, మనం దేవుని మేము ఎక్కడ బాధ పెట్టాం? గమనించండి, ప్రార్థన చెయ్యకపోవడమే, దేవుణ్ణి మరిచిపోవడమే నువ్వు ఆయన దుఃఖపెట్టినట్టు, ఆయన బాధ పెట్టినట్టు. చాలామంది ప్రార్థనకి జవాబు రాకపోతే, ఏట్రా బాబు నా జీవితంలో ప్రార్థనకి జవాబు రావట్లేదని చెప్పేసి దేవుని చాలామంది కూడా విమర్శిస్తుంటారు. గమనించండి, దేవునికి బాధిస్తూ ఉంటుంది. గమనించండి, దేవుని యందు మనందరూ కూడా మేలు పొందుకున్నప్పుడు ప్రతి దినము, ప్రతి సెకండ్, ప్రతి సమయము ఆయనకి కృతజ్ఞత పడుతూనే ఉండాలి, ఆయనకి కృతజ్ఞత తెలపాలి. వీ నీడ్ టు థ్యాంక్ లార్డ్ ఫర్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ మూమెంట్. దేవునికి ప్రతి క్షణములో, ప్రతి నిమిషంలో దేవుని కృతజ్ఞత తెలపాలి. నేను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన కుటుంబాలు బట్టి, ప్రభు నాకు ఇచ్చిన మీ అందరి కుటుంబాలు బట్టి, మీ ఆధ్యాత్మిక కుటుంబాలు, దైవదీవెన శ్రోతలు, దైవదీవెన కుటుంబం, క్రీస్తు స్వరమైన కుటుంబం, ఏపీ తెలాసుకున్న కుటుంబం, కలవరి ప్రాణం చేసిన కుటుంబం, ఇవన్నీ కూడా చూసి నేను దేవునికి ప్రతి దినము కృతజ్ఞత తెలుతాను. ప్రభా, ఎక్కడ ఉండవలసిన వాడిని తండ్రి, ఎక్కడ జీవించవలసిన వాళ్ళని ప్రభా, కానీ ఈ దినమును మమ్మల్ని లేచి నించోబెట్టావంటే ఇది కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభు అని చెప్పి
చెప్పి దేవుని మేలు చేసి అంతగానో కృతజ్ఞత పడుతులమే ఉన్నాం. దేవుని ఎప్పుడు కూడా దూషించకూడదు, దేవుని ఎప్పుడు కూడా బాధపడకూడదు. డోంట్ రెబల్ ఆన్ గాడ్. దేవుని పైన ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకండి. చక్కగా దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నట్లయితే దేవుడు మీ యందు సంతోషిస్తాడు. ఆయన సంతోషపడమే కాకుండా మీకు అధికమైన సంతోషాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలకు కూడా దేవుని యందు ఆధారపడండి. ఆయన మాట వినండి. ఆయనపై తిరుగుబాటు చేయకుండా కృతజ్ఞత మనసు కలిగి ఉండండి. ప్రభు మీ అందరూ కూడా అధికమైన సంతోషంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకి నీకు వందనాలు అయ్యా. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో మాకు బోధించావు. నీ మాట వినకపోతే నీకు బాధ వస్తుంది ప్రభువా. తండ్రి, అయినా మేలు పొందుకున్న మేము నీ పైన పూర్తిగా తిరుగుబాటు చేస్తే నీకు బాధగా ఉంటుంది తండ్రి. దయచేసి ఎవరైతే మనసు కలిగిన దయతో వాళ్ళని క్షమించండి ప్రభువా. నీ మార్గాల్ని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉండులాగిన కృప దయచేయండి ప్రభువా. తండ్రి, శ్రోతలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. వాళ్ళని బలపరచండి, వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆస్వాదించండి ప్రభువా. దూర విదేశ ప్రాంతాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను కూడా దీవించండి ప్రభువా. ఈ వాక్యం విన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీవించండి ప్రభువా. ఎటువంటి కష్టం, ఎటువంటి శోధన ఏ ఒక్కరిపై దాడి చేయక నీ కృపగల ధన్యత, నీ కృపగల కార్యములతో ప్రతి ఒక్కరు కూడా నడిపించండి ప్రభువా. ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ప్రతి కుటుంబాలు కూడా ఏ శ్రమలో బలపరుచును కాకని ప్రకటిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరికి ఎటువంటి నష్టం రాకుండా చక్కగా నీ యందు ఆనందకరమైన జీవితం ప్రతి ఒక్కరు కూడా ఉండులాగిన కృప దయచేయమని మాకు నీ ఆత్మ సహాయం కలుగు చేసిన వందనాలు తెలియజేస్తూ యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక, ఆయన కృపచేత నడిపించును గాక. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా మారినట్లయితే దయచేసి మీరు వీక్షించడమే కాకుండా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. అనేక మందికి ప్రభు యొక్క సువార్తను, ఈ లింక్ని అనేక మందికి షేర్ చేయవలసి, మీ బంధువుల గ్రూపుల్లోని, మీ యొక్క స్నేహితుల గ్రూపుల్లోని తెలియజేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. అలాగే మా పరిచర్య మీరు కానీ ఈ వాక్యాల ద్వారా బలపడినట్లయితే మా పరిచర్య మీరు అందరూ కూడా ప్రోత్సహించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారాన్ని మాకు తెలియజేయండి. ఈ యవ్వన పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించండి. దేవుని యొక్క పనిలో మీ వంతు మీరు సహకరించినట్లయితే పనిలో దేవుడు మీ అందరినీ కూడా దీవిస్తారు కనుక దయచేసి మీ సహకారాన్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుచు ఉన్నాను. ఒకవేళ ఎవరన్నా ఏ సంఘానికన్నా వెళ్ళకపోతే మా సంఘం మీకు నచ్చినట్లయితే కల్వరి ప్రామలం చర్చ్, BC రోడ్, న్యూ గాజువాక, పైడిబొమ్మ నగర్ దగ్గర ఉంటుంది. దయచేసి అందరూ కూడా రండి. విశాఖపట్నం ఉంటుంది కనుక ఎవరైతే పరిసర ప్రాంతాల్లో ఇష్టపడిన వాళ్ళందరూ కూడా రండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఉంటుంది కనుక ఆరాధనలు ఉంటాయి. దయచేసి వచ్చి మీరు అందరూ కూడా దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు మీ అందరిని కూడా దీవించిన గాక. ఎల్లప్పుడూ దేవుడు మీ అందరూ గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ప్రభు ప్రసాదింపచేయను గాక. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666 444 222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.